మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. మావోయిస్టుల లొంగుబాటు మంచిదేనని, అయితే జనజీవన స్రవంతిలో కలవడంపై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సందేహం వ్యక్తం చేశారు. దేశంలో నక్సలిజం, మావోయిస్టులను లేకుండా చేస్తామని అమిత్ షా అనడం సరైన పదం కాదని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ముందు చర్చలు జరిపి తర్వాతే నిర్ణయం తీసుకోవాలని, మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు. మావోయిస్టుల విషయంలో మేము ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాం. మావోయిస్టులకు మా పార్టీ తరఫున విజ్ఞప్తి కూడా చేశాం. జనజీవన స్రవంతిలో కలవండి, ఇతర కమ్యూనిస్ట్ శ్రేణులతో కలిసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఆ రకంగా ప్రజల కోసం, కష్టజీవుల కోసం, అణగారిన వర్గాల ప్రజల కోసం నిలబడి పోరాడదామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా పార్టీ విజ్ఞప్తి చేసింది. ఇవాళ మావోయిస్ట్ నాయకులు 1-2 సార్లు మేము చర్చలకు సిద్ధమని వాళ్ళు ప్రకటన చేసిన తర్వాత కూడా అది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా, అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వమైనా వాళ్ళతో చర్చలు చేయాలి తప్ప చర్చలు చేయము, మిమ్మల్ని చంపడమే మా కర్తవ్యము, మిమ్మల్ని అందరం చుట్టుముడతాం, మీరు సరెండర్ అన్న కావాలా లేదా చనిపోవాలా, కాల్చి పారేస్తామంటే అది ఏ రకంగా అది నియంతృత్వ పద్ధతి అవుతుంది తప్పితే ప్రజాస్వామ్యంలో అలాంటి వాటికి తావులేదు. కేంద్ర ప్రభుత్వాన్ని మరోమారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మావోయిస్టులతో చర్చలు చేయాలి. అదేవిధంగా వారు కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకు రావాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఎంతోమంది పాపం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. వాళ్ళ ప్రాణ త్యాగానికి విలువ కట్టలేము. వారు అణగారిన వర్గాల ప్రజల కోసం ఎన్నో కష్టాలు భరించి అడవులకు వెళ్ళి వాళ్ళు నష్టపోయారు. వాళ్ళ పట్ల మా సానుభూతి ఎప్పుడూ ఉంటుంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చలు చేయడం ద్వారా సమాజానికి సంబంధించిన అట్టడుగు వర్గాల సమస్యలు ఏవైతే మేము ముందు ఉంచుతారో వాటి పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం.